డ్రైవర్ లేని కారుని ఎప్పుడైనా చూసిర్రా? ఇప్పుడు చూడండి, నేను అమెరికాలో అయితే మాత్రం డ్రైవర్ లేని ఒక టాక్సీలో వెళ్తున్నా. ఇదంతా ఆటోమేటిక్ గా దానంతటా అదే తోలుకొని వెళ్తుంది. టర్నింగ్ కూడా ఇదే ఆటోమేటిక్ గా తిప్పుకుంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో డౌన్ టౌన్ కి దగ్గరలో నేను ఇది బుక్ చేసిన 5 minutes లో వస్తుందని చూపిస్తుంది. ఇదిగా వచ్చేసింది. డోర్ బయటకు వచ్చింది. చూసిరు కదా ఈ టాక్సీలో ఎవ్వరూ లేరు అసలు. ఇది చూడండి, డ్రైవర్ లెస్ కారు భలే వెరైటీగా ఉంది కదా. నా ముందల కంట్రోల్స్ లేవు, ఏం లేవు. నేను జస్ట్ యాప్ లో బుక్ చేసుకున్నా. మొత్తం ఇదే తీసుకొని పోతుంది. ముందల రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగుతుంది, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు పోతుంది. ఏదైనా కానీ మొత్తం అన్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఇది అసలు భలే ఫ్యూచరిస్టిక్ ఉంది. పోండి, ఇక్కడ కార్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏందనేది కూడా మనకి క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ రిటర్న్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆగిపోయింది చూడండి బండి. దానికి అక్కడ గ్యాప్ దొరకక. మీకు ఎట్లా అనిపించిందో ఈ కార్ అయితే కింద కామెంట్ చేయండి. నిజంగా ఈ కార్ అయితే మాత్రం అసలుకి సూపర్ ఉంది. పోండి, ఆటోమేటిక్ గా అన్ని అదే చూసుకుంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. కాకుంటే గుంటలు డిటెక్ట్ అవ్వట్లే అనుకుంటా. గుంటల్లో కొంచెం డుబ్ అని గుద్దుకుంటా పోతుంది. నిజంగా నాకు దీని ప్రైస్ ఒకటే కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ మిగతాదంతా మాత్రం సూపర్. ఇట్లాంటి కార్లు ఒక 10 కొనుక్కుంటే మాత్రం దీన్ని 24 hours తిప్పుతూనే ఉండొచ్చు. ఇంజన్ ఆయిల్ సర్వీస్ చేయించాలా, మళ్ళీ కథను తిప్పించాలి. చూడండి, ఇండికేటర్ వేసుకొని అదే లేన్ మారుతుంది. చూడండి, ఇప్పుడు మధ్యలో లేన్ లో నుంచి మనం ఇప్పుడు ఈ లేన్ లోకి వచ్చినాం. చిన్నదానికి కూడా ఇదే ఆటోమేటిక్ గా ఇండికేటర్ వేసుకుంటుంది. ఇది చూడండి, అక్కడ గ్రీన్ లైట్ డిటెక్ట్ చేసేసింది వెంటనే. చూసారు కదా, టర్నింగ్ కూడా ఇదే ఆటోమేటిక్ గా తిప్పుకుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం.